అమరావతికి ఆహ్వానం ట్రైలర్ చూస్తే చాలా ఇంట్రెస్టింగ్ అనిపించింది. కానీ యాక్చువల్ సినిమా కూడా అదే లెవెల్లో ఉందో లేదో ఈ రివ్యూలో మీకు క్లారిటీ వస్తుంది. ఇక స్పాయిలర్స్ లేకుండా మూవీ ఓవర్ వ్యూ చూస్తే, ఒక అమ్మాయి దయ్యాలున్నాయి ఒక ఇంట్లో అని వీడియో చేసేసరికి ఆ అమ్మాయి చాలా పాపులర్ అయిపోతుంది. అదే టైంలో ఆ అమ్మాయికి వేరే ఒక ఇంట్లో దయ్యాలున్నాయి, మీరు వస్తే వీడియో తీసుకోవచ్చు అనే లెక్కలో ఫోన్ వస్తుంది. దాంతో ఈ అమ్మాయికి తోడుగా తన ఫ్యామిలీ మొత్తం బయలుదేరి ఆ ఇంటికి వెళ్తారు. ఆ ఇంట్లో వాళ్ళకి ఎదురైన అనుభవాలేంటి, చివరికి ఆ ఫ్యామిలీ అక్కడి నుంచి ప్రాణాలతో బయటపడిందా లేదా అన్నదే ఈ సినిమా స్టోరీ. నెక్స్ట్ దీంట్లో పాజిటివ్ విషయాల గురించి మాట్లాడుకుంటే, ఫస్ట్ యాక్టింగ్. సీనియర్ ఆర్టిస్టులైన జెమినీ సురేష్ మరియు భద్రం గారు వాళ్ళ రోల్స్ లో చాలా బాగా యాక్ట్ చేశారు. వాళ్ళ ఎక్స్పీరియన్స్ స్క్రీన్ మీద క్లియర్ గా కనిపిస్తుంది. అలాగే ఎస్టర్ నోహ్రా గారి యాక్టింగ్ కూడా పర్లేదు, డీసెంట్ గా బాగుంది. నెక్స్ట్ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్. ఈ బడ్జెట్ కి ఈ సినిమాకి బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ ఒక పిల్లర్ లాంటిది. సీన్స్ లోని మూడ్ ని ఎలివేట్ చేయడానికి మ్యూజిక్ డైరెక్టర్లు బాగానే కష్టపడ్డారు. అలాగే ఈ మూవీలో 2 ట్విస్టులు మాత్రం బాగున్నాయి, నిజంగా సర్ప్రైజింగ్ గా అనిపిస్తాయి. నెక్స్ట్ ఈ సినిమాలో నెగిటివ్ విషయాల గురించి మాట్లాడుకుంటే, ఫస్ట్ యాక్టింగ్. నేను చెప్పిన ముగ్గురు తప్ప మిగిలిన వాళ్ళ యాక్టింగ్ అయితే అస్సలు బాగలేదు. దీనికంటే కూడా షార్ట్ ఫిల్మ్స్ ఇంకా సీరియల్స్ లో యాక్టింగ్ చాలా బాగుంటుంది. ఈ సినిమాకి మరొక పెద్ద డ్రాబ్యాక్ ఎడిటింగ్. దీనిలోని ఎడిటింగ్ ఒక బిగినర్ ఎడిట్ చేసినట్టుంది తప్ప ప్రొఫెషనల్ టచ్ ఎక్కడా కనిపించదు. దీనిలో ఎడిటింగ్ ఇలా ఉండడానికి కారణం ఎడిటరా లేకుంటే డైరెక్టరే అలా ఎడిట్ చేయమని చెప్పారా అనేది వాళ్ళకే తెలియాలి. అలాగే ఈ సినిమాలో సెట్స్, లొకేషన్స్ కూడా మరీ అంతేం లేదు. అలాగే కొన్ని సీన్లు మరీ లాజిక్లెస్ గా ఉంటాయి. ఇంకా మూవీ ఎండింగ్. కొన్నిసార్లు ఎండింగ్ అలాగే ఉంటుందనిపిస్తుంది, కానీ ఆ ఎండింగ్ డైరెక్ట్ చేసిన విధానం కూడా మరీ అంత బాగలేదు. ఓవరాల్ గా చెప్పాలంటే సినిమాలో మంచి ట్విస్టులు ఉన్నప్పటికీ వీక్ యాక్టింగ్ మరియు చాలా పూర్ ఎడిటింగ్ వల్ల ఈ సినిమాని ఎంజాయ్ చేయడం కాస్త కష్టమే. ఈ సినిమా చూసిన ఎక్స్పీరియన్స్ తో నా వ్యూవర్స్ కి ఈ మూవీని నేను రికమెండ్ చేయడం లేదు. ఒకవేళ మీరు చూడాలనుకుంటే ఎక్స్పెక్టేషన్స్ తక్కువ పెట్టుకొని చూడండి. ఇక ఈ సినిమా ప్రస్తుతం ఆహా ఓటీటీలో అవైలబుల్ గా ఉంది. ఇంట్రెస్ట్ ఉంటే అక్కడ చూసేయచ్చు. మూవీ మొత్తాన్ని బేస్ చేసుకుని ఫైనల్ గా నేనైతే 10కి 3.5 రేటింగ్ ఇస్తాను. సో అమరావతికి ఆహ్వానం మూవీ రివ్యూ మీకు నచ్చింటే వీడియోని లైక్ చేసి షేర్ చేసి మరిన్ని హానెస్ట్ రివ్యూస్ కోసం మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే, బై బాయ్.